సూపర్ ఉంది. అప్పుడు అంటున్నా పులిని కంట్రోల్ చేసేంత శక్తి ఉన్నది అంటున్నా. సూపర్ మ్యాన్, నువ్వు స్పైడర్ మ్యాన్ కాదు బ్రో, వీరా మ్యాన్. ఒక్కొక్క షాట్ ఎలా ఉంది సార్, అసలు లెక్క పెట్టలేం. అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క. క్యారెక్టర్ హరిహర వీర మల్లు. ప్రతి భారతీయుడు సనాతన ధర్మం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. హై మూమెంట్ కాదు, సూపర్ సూపర్, చెప్పేది లేదు. అది అల్టిమేట్. అసలు ఇంట్రో సీన్ గానీ అక్కడ బాగుంది. సూపర్ ఉంది. అప్పుడు అంటున్నా పులిని కంట్రోల్ చేసేంత శక్తి ఉన్నది అంటున్నా. ఫస్ట్ హాఫ్ హైలైట్ బ్రో, హైలైట్. మీరు ఎక్కడైనా వేసుకోండి, హైలైట్ అసలు అంతే బ్రో. ఎవరైనా చెప్పుకోండి, ఎవరైనా చెప్తాడు, 100 మంది వచ్చి చెప్తారు హైలైట్. కళ్యాణ్ బాబు, డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు అదరగొట్టాడు. మేము ఇట్టు కొడతాడు నా కొడగలరా, రోడ్డు మీద పండ పెడతాడు నా కొడగలరా. బాబులకే బాబు, బాబులకే బాబు, ఏ బాబు బాబు. సూపర్ బ్రో, సూపర్ మ్యాన్, నువ్వు స్పైడర్ మ్యాన్ కాదు బ్రో, వీరా మ్యాన్. ఒక్కొక్క షాట్ ఎలా ఉంది సార్, నేను చెప్పను బ్రో, నేను చెప్పను. మామూలు మామూలు పవర్ స్టార్ కాదు, వీరా మ్యాన్, వీరా మ్యాన్. బాబులకే బాబు. కానీ మాకు కోరికున్నది, మళ్ళా మాకు ఒకసారి జానీ సినిమా రిలీజ్ కావాలి. జానీ సినిమా రిలీజ్ కావాలి. అన్న అసలు లెక్క పెట్టలేం. అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క. 5 ఏళ్ళు వెయిట్ చేసినాం, మాకు సరిపడు సగం తినిపించేసాడు, ఇంకా ఫుల్ గా తిని బయటకు వస్తాం. ఇదైతే ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నాం. మాకు కావాల్సింది దయచేసి మీరందరూ ఒక గుర్తుపెట్టుకోరి, మాకు మళ్ళా జానీ సినిమా రిలీజ్ కావాలి. సినిమాని మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం, మొఘల్ సామ్రాజ్యం మన భారతదేశం మీద ఎలాంటి సూపర్ హిట్ మూవీ, సూపర్ మూవీ. ఏకైక క్యారెక్టర్ హరిహర వీర మల్లు. ప్రతి భారతీయుడు సనాతన ధర్మం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ పిచ్చి లేపాడు, సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్తాడో తెలియదు. సూపర్ హిట్. హరిహర వీర మల్లు టైం, హరిహర వీర మల్లు టైం. అత్తారింటికి తారైన తర్వాత చాలా ఎక్సలెంట్ గ్రాఫిక్స్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ చాలా నీట్ గా తీసాడండి, చాలా నీట్ గా తీసాడు. అసలు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఎలివేషన్ సీన్స్ అన్ని. ఫస్ట్ హాఫ్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ అన్న, ఫస్ట్ హాఫ్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్. జై మాస్టర్. ఫస్ట్ సూపర్. ఫస్ట్ హాఫ్ రామ్ తంతే 100 కోట్ల పక్కా ఫస్ట్ డే. జై శ్రీరామ్. ఇటు కొట్టేసా. బాబులకే బాబు, బాబులకే బాబు, పండేస్తాం రోడ్ల పైన, కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తున్నాం, జాతి దిగుతున్నాం. సారు చూపించిండు తెలంగాణకు, ఆంధ్రకి. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. అందరూ వచ్చి చూస్తే తెలిసిద్ది. సినిమాని బతికించండి. ధర్మం బ్రో, గూస్ బంప్స్ బ్రో. పవన్ కళ్యాణ్ గురించి ఎవడు పీకలేడు. అంగవస్త్రం అంచు కూడా పీకలేడు అని ఒక డైలాగ్
నా వెంట్రుకు కూడా పీకలేదని ఒకడు అన్నాడు. నా వెంట్రుకు కూడా పీకలేదని ఒకడు అన్నాడు. మా బాబు గారు ఏం డైలాగ్ కొట్టారు చూశారుగా, అది బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, ఎంట్రీ గురించి మాట్లాడుకుంటారన్నా. కాకపోతే టైటిల్ కార్డ్ ఉంది, టైటిల్ కార్డ్ తోనే మేము పెట్టే డబ్బులు న్యాయం చేస్తామని క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ వచ్చే ఒక 10-15 సెకండ్స్ టైటిల్ కార్డ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అరాచకం ఉంది. అది కాకుండా ఇంకా పవర్ స్టార్ గురించి వచ్చేసరికి ఇంటర్వెల్ లో ఒక కన్ను సీన్ ఒకటి ఉంటుంది, పులిని చూసే కన్ను సీన్ ఉంటుంది. అది చాలు మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేశాడు. హిట్ కాదు, ఇండస్ట్రీ హిట్ కొడుతున్నాం, రాసి పెట్టుకోండి. ఇన్నాళ్ళు ఫ్యాన్స్ ఏదైతే మిస్ అయ్యారో, రీమేక్ చూసి ఏదైతే మిస్ అయ్యారో ఈ సినిమాలో అంటే ఫస్ట్ హాఫ్ తోనే 100% మీల్స్ అయితే పెట్టాడు. అసలు మొత్తం ఫ్యాన్ ఫిష్ ఉందన్న, కంప్లీట్ గా ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది, బ్లాక్ బాస్టర్ కూడా కాదు, ఇండస్ట్రీ హిట్ ఇది, రాసి పెట్టుకోండి. ఇంకొకటి అందరి ఇంటర్వెల్ లో పులిని కంట్రోల్ చేసే ఒక సీన్ చాలు తను ఏ లెవెల్ యాక్ట్ చేసామని చెప్పుకోవడానికి. అండ్ అందరూ బాగా చేశారు. అండ్ ఔరంగజేబ్ గురించి వచ్చే కొన్ని సీక్వెన్స్ అయినా, కొన్ని డైలాగ్స్ అయినా సరే, ఇంకోటి అన్నిటికంటే మెయిన్ అంటే కీరవానికి బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసారు, మామూలుగా కాదు. అసలు సీట్లో ఎవరు కూర్చోట్లేదు, ఆ లెవెల్లో ఉంది బీజిఎం వరకు. అండ్ సాంగ్స్ అయినా సరే, లేదంటే తను ఫైట్స్ అయినా, లేదంటే యాక్షన్ సీక్వెన్స్ సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయన్న. అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పుకొని ఒక్కటి కూడా లేదు, నెక్స్ట్ లెవెల్ అన్న. పుష్ప నెగిటివ్ అని కాదు, ఫ్యాన్స్ ఏదైతే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో దానికైతే 100% న్యాయం చేశాడు. 100% ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై చేస్తాడు. ఇదైతే 100% పక్క. ఓజీ కాదు వీరమల్లు, ఓజీ కాదు వీరమల్లు, వీరమల్లు. ఓజీ అన్న అది మనం చూసినాము, ఆడియో ఫంక్షన్ లో చూసేసినాము. ఓజీ అంటే కాదు వీరా అని చెప్పి అన్న మాట్లాడిండు. ప్లస్ దాంట్లోనే జానీ సినిమా గురించి కూడా మాట్లాడిండు. అందుకే మా అభిమానుల కోరిక మేరకు ఒక్కోసారి జానీ రిలీజ్ చేయండి.